పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇద్దరు స్టార్ హీరోయిన్లే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పూజా హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పుడు రష్మిక కూడా జాయిన్ అవనున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఇద్దరిలో అసలు ఘోస్ట్ ఎవరు? రష్మిక మందన పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతుండగా పూజా హెగ్డే కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది. కానీ రష్మిక రేంజ్ లో హిట్లు మాత్రం చూడలేకపోతుంది. పూజ నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ బాట పడుతోంది. దీంతో అప్కమింగ్ ప్రాజెక్ట్ ఆమెకు చాలా కీలకంగా మారింది. రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4 సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ పై ఉండగా ఈ హారర్ కామెడీలో పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటిస్తోంది. పూజాతో పాటు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో రష్మిక కూడా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం లారెన్స్ రష్మికను రంగంలోకి దించాడని సమాచారం. పూజతో పాటు రష్మిక కూడా దయ్యంగా కనిపించనుందని అంటున్నారు. ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు పెరగడంతో పాటు సినిమాలో పూజ వర్సెస్ రష్మిక అన్నట్టుగా వార్ తప్పదని అనుకుంటున్నారు. కానీ కాలీవుడ్ లో మరో పుకారు షికారు చేస్తుంది. ఈ సినిమాలో పూజను తప్పించి రష్మికను తీసుకున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. అయితే గత కాంచన సిరీస్ లలో 2-3 హీరోయిన్లు కనిపించారు. కాబట్టి ఈసారి కూడా పూజా హెగ్డే, నోరా ఫతేహితో పాటు రష్మిక కూడా కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ కాంచన 4లో అసలు దయ్యం ఎవరంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.